హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు టీచర్ వైజ్ అఫీషియల్. సమకాలీన భారతదేశంలో విద్యా పోకడలో పర్యావరణ విద్యలోని మిగతా క్వశ్చన్ చూద్దాం. సో విద్యార్థి ఓజోన్ పొర రంధ్రాలకు కారణాలను తెలుసుకోవడం అనేది అవగాహన. ఈ క్రింది ఏ సమస్య పర్యావరణ క్షీణతకు దోహదం అవుతుంది? పైవన్నీ అంటే జనాభా విస్ఫోటనము, పట్టణీకరణము, పారిశ్రామికీకరణము, రవాణా సౌకర్యాల పెరుగుదల. ప్రతి సంవత్సరం ప్రతి రాష్ట్రంలో ఎన్ని చెట్లు నాటే కార్యక్రమం చేపడుతున్నారు? 1,00,000కు పైగా చెట్లను నాటే కార్యక్రమం చేపడుతున్నారు. ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణ కోసం ఏం నిర్వహించి తగిన పరిష్కారాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నాయి? పైవన్నీ అంటే సమావేశాలు, వర్క్షాప్స్, సెమినార్లు. 39 క్వశ్చన్. ప్రపంచ పర్యావరణ అభివృద్ధి సంఘం ఉమ్మడి భవిష్యత్తు అనే నివేదికను ఏ సంవత్సరంలో ప్రచురించింది? 1987 సంవత్సరంలో. ఈ కింది ఎవరి అధ్యక్షతన పారితోషిక అభివృద్ధి భావన యొక్క అర్థం నాశనం జరగకుండా అభివృద్ధిని సాధించడం అని స్టేట్మెంట్ ఇచ్చింది గాంధీ. పర్యావరణ పరిరక్షణ కోసం అనేక చట్టాలను చేసి వాటిని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాయి. వాటిలో ఒక చట్టం వచ్చేసి పైవన్నీ అంటే వాయు కాలుష్య చట్టం, జల కాలుష్య చట్టం, వన్యప్రాణి సంరక్షణ చట్టం. సుస్థిరాభివృద్ధి లక్ష్యం వచ్చేసి వనరులను పరిరక్షించడం. ఈ క్రింది వాటిలో పర్యావరణ స్వభావం కానిది ఏ మాత్రమే? సో పర్యావరణను విభేదిస్తుంది, ఇది పర్యావరణ స్వభావం కాదు. నెక్స్ట్, సుస్థిరాభివృద్ధి ప్రకారం సరికానిది డి మాత్రమే అంటే ముందు తరాలకు వనరులను మిగల్చకపోవడం అనేది సుస్థిరాభివృద్ధి ప్రకారం కాదు, సరైనది కాదు. ఒక ఉపాధ్యాయునిగా పర్యావరణ పరిరక్షణలో విధి కానిది బి మాత్రమే అంటే పర్యావరణాన్ని బోధించకపోవడం. 46 క్వశ్చన్. ఈ కింది వాటిలో సరైన సుస్థిరాభివృద్ధి ప్రధాన లక్ష్యంలో గుర్తించండి. ఏ మాత్రమే అంటే వనరులను కాపాడుట సరైన సుస్థిరాభివృద్ధి యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్, పర్యావరణ విద్య ఆశయాలు, లక్ష్యాలకు సంబంధించి ఈ కింది వాటిలో సరైనది పైవన్నీ సరైనవి. పర్యావరణం వంటి సమస్యల అంశాలపై చైతన్యం కలిగించడం, పర్యావరణం మానవుని సంబంధాలను అవగాహన చేసుకోవడం, పర్యావరణంపై భద్రతను కలిగించడం. 49 క్వశ్చన్. ఈ క్రింది వాటిని సరిగా జతపరచండి. A1, B2, C3, D4. అడవుల పరిరక్షణ చట్టం 1980, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, జల కాలుష్య నియంత్రణ చట్టం 1974, వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972. సో ఇయర్స్ని గుర్తుపెట్టుకోండి. ఈ క్రింది వాటిలో సరికానిది ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 12, ఇది సరికానిది. సో ప్రపంచ ఆవాస దినం అక్టోబర్ 5 సరైనది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5, ప్రపంచ ఓజోన్ పొర సంరక్షణ దినం సెప్టెంబర్ 16. మానవ నిర్మితం కానీ నీరు, గాలి, నేల, జీవులు, సూర్య, చంద్రులు మొదలైన వాటిని ఇలా అని అంటాం సహజ పర్యావరణం. ఈ కింది వాటిలో సరిగా జతపరచనిది వచ్చేసి రివర్ బోర్డ్ యాక్ట్ 1946, సరైనది కాదు. సో అణుశక్తి చట్టం 1962, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, క్రిమి సంహారక మందుల చట్టం 1968. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్లానింగ్ కోఆర్డినేషన్ను ప్రారంభించిన సంవత్సరం 1972. అవర్ కామన్ ఫ్యూచర్ మొట్టమొదటిసారిగా పొందుపరిచిన సంవత్సరం 1987. పర్యావరణ విభాగంను మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్లో విలీనం చేసిన సంవత్సరం వచ్చేసి 1985. పర్యావరణ అభివృద్ధి అనే భావనను ఏ సంవత్సరంలో మొట్టమొదటిగా రూపొందించారు? 1987. పర్యావరణకి ఇవి వచ్చేసి ప్రీవియస్ బిట్స్ అండి, ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన బిట్స్. మనం వీడియో స్పీడ్ ఎందుకు వెళ్తుందంటే మనకి టైం తక్కువ ఉంది, సో రివిజన్ తొందరగా చేసుకోవచ్చు. ఏమైనా క్వాలిటీ మీకు మంచిగా లేకుంటే మీరు ఒకసారి మీ మొబైల్లో సెట్టింగ్స్లో ఒకసారి క్వాలిటీని మీరు ఎక్కువ ఎంపీలో పెట్టుకోవడం చూసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్. పర్యావరణకై హరిత ఇంధనంను అందించడానికి ఉద్దేశించిన 1992 పృథ్వీ శిఖరాగ్ర సమావేశాన్ని ఇచ్చట ఏర్పాటు చేశారు రియో డి జనీరియోలో. ఈ పర్యావరణ విద్యా లక్ష్యం కాదు. సంపూర్ణ మూర్తిమత్త వికాసం అనేది పర్యావరణ విద్యా లక్ష్యం కాదు. సుస్థిరాభివృద్ధి లక్ష్యం వచ్చేసి వనరులను పరిరక్షించడం. గ్రీన్ హౌస్ ప్రభావం దీనికి సంబంధించినది థర్మల్ రేడియేషన్. కేంద్ర సహకారంతో అమలయ్యే పాఠశాల విద్యకు పర్యావరణ సానుకూలత పథకం ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించబడింది 1988 to 89. సో ఇవండి ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన బిట్స్. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి.